రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. వివిధ దశల ఓటర్ల జాబితా వడపోత తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఆ ప్రక్రియలో 2002 ఎన్నికల ఓటర్ల జాబితా కీలకంగా ఉండనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. సాధారణ ఓటర్ల సవరణలా కాకుండా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా ఓటరు నిర్ధారణ కోసం చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ భారీ కసరత్తు కోసం అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,35,27,000 పైచిలుకు ఓటర్లు ఉండగా అందులో ఎన్ని వాస్తవ ఓట్లు ఉన్నాయన్న అంశాన్ని ఎస్ఐఆర్ ద్వారా నిర్ధారించనున్నారు. జూన్ 15 నుంచి 24 వరకు ఎస్ఐఆర్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత శిక్షణ పొందిన బూత్ లెవెల్ అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి పోలింగ్ కేంద్రాల్ని పునర్వ్యవస్థీకరిస్తారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఎందరు ఓటర్లున్నారు, ఎంత దూరంలో ఉన్నారన్న సమాచారం ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఓటర్ల సర్వే, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తర్వాత జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. దానిపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. వాటిని సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తారు. వివిధ దశల్లో ఓటర్ల వడపోత తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిర్వహణకు 119 అసెంబ్లీ స్థానాలకు గాను 119 మంది ఈఆర్ఓలు, 799 మంది అసిస్టెంట్ ఈఆర్ఓలు, 476 మంది అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లతో పాటు 35,985 మంది బిఎల్ఓ, బిఎల్ఏలను నియమించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ప్రధానంగా మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన, డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా నివాసం మారిన ఓటర్లపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటారు. తమ నియోజకవర్గాల్లోని వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్ చేపట్టనున్నారు. 18 ఏళ్లు నిండిన యువతకి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఓటరు ఫోటో, చిరునామా సరిచూస్తారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా మొదట బిఎల్ఓలో ఓటర్ను గుర్తిస్తారు. 2002లో ఓటు హక్కు ఉన్న ఓటరు ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు అనేది నిర్ధారణ తర్వాత ఓటు హక్కు పొందిన వారి వివరాలు సేకరిస్తారు. 2002లో ఓటు హక్కు పొందిన వారికి అదే నివాసంలో ఉంటున్న వారితో ఉన్న అనుబంధాన్ని బిఎల్ఓ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బిఎల్ఓలు పరిశీలించే క్రమంలో ఆధార్ సహా 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యు ఉద్యోగుల గుర్తింపు కార్డు 1/7/1987 కంటే ముందు దేశంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, బ్యాంకులు, ఎల్ఐసి జారీ చేసిన పత్రం, ఏదైనా సాధికార సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా ధృవీకరణ పత్రం, అధికారిక స్థిర నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కులు, కుల ధృవీకరణ, జాతీయ గుర్తింపు కార్డు లేదా స్థానిక అధికారుల ద్వారా రూపొందించిన కుటుంబ గుర్తింపు పత్రం చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా జారీ అయిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రాన్ని బిఎల్ఓలకు చూపించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. సర్ ప్రక్రియను అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 90% ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో తహసీల్దార్ స్థాయి అధికారులు ఆ ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసాల్ని గుర్తించి ధృవీకరించేందుకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల రికార్డులు, వంశవృక్ష నిర్ధారణ ద్వారా ఓటర్లను ధృవీకరిస్తున్నారు.